నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటి దోపిడీకి చెక్ పెడదాం, సంతకాల సేకరణ ప్రారంభించిన ప్రియాంక గాంధీ. ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి, డిప్యూటీ సీఎం. ఏపీ అసెంబ్లీ షెడ్యూల్లో మార్పులు, ఈ నెల 27 వరకు కొనసాగనున్న సమావేశాలు. ఫైళ్ల దగ్ధం కేసు, సిఐడి పోలీసుల అదుపులో మదనపల్లి పూర్వ ఆర్డీఓ. ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే నిజమైన దేశభక్తి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు రక్షణ కోసం ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది. ఓటు చోరీపై సంతకాల సేకరణ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల హక్కులు, ప్రతి ఓటు విలువను కాపాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తూ దేశ ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. మీ ఓటు మాత్రమే కాదు, మీ సంతకం కూడా ఎంతో శక్తివంతమని ఆమె సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులపై పోరాడేందుకు ఇది ఒక ముందడుగని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటి నియంత్రణకు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఈ మార్పులు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చలకు, విధాన రూపకల్పనకు మరింత సమయం కల్పించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మదనపల్లి పూర్వ ఆర్డీఓ మురళిని తిరుపతి సిఐడి అధికారులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ దహన కేసులో మురళికి సుప్రీంకోర్టు నిన్న బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు మురళిని సిఐడి పోలీసుల అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు 6 గంటల పాటు మురళిని సిఐడి అధికారులు విచారించారు. అనంతరం అతడిని చిత్తూరు కోర్టుకు తరలించారు. ఈ కేసులో ఏటూగా ఉన్న మురళి మదనపల్లి ఆర్డీఓగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు ఫ్రీహోల్డ్ అనేక అక్రమాలు చేసినట్లు సిఐడి తేల్చింది. మొత్తం 48,360 ఎకరాల్లో సుమారు 22,523 ఎకరాలు విధి విధానాలకు విరుద్ధంగా అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించింది. ప్రభుత్వ మార్పు తర్వాత ఆ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో A1 గౌతమ్ తేజ్, A3 బి మాధవరెడ్డి, A4 తుకారాంలతో కలిసి కార్యాలయానికి నిప్పు పెట్టించినట్లు విచారణలో సిఐడి అధికారులు తేల్చారు. కర్నూలు నగరంలోని జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల విద్యార్థులు జి నారాయణమ్మ, జి పుల్లారెడ్డి మానసిక శారీరక వికలాంగుల ఆవాస కేంద్రానికి విరాళం అందించారు. జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగలక్ష్మిరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ దుగ్గినేని శ్రీనివాసులు, కళాశాల ఏవో రవీందర్రెడ్డిల ఆధ్వర్యంలో విద్యార్థులు విజ్ఞాన పీఠంలోని శారీరక మానసిక వికలాంగుల సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా 15,000 రూపాయలు విలువ చేసే 8 సీలింగ్ ఫ్యాన్లు, వంట పాత్రలు, 1 ట్రిమ్మర్ అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంస్థ సంరక్షకురాలు నాగమణి మాట్లాడుతూ విద్యార్థులు ఆదుకోవడం శుభ పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ జస్వంత్, డాక్టర్ మందీప్, డాక్టర్ పవన్, వారి మిత్ర బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ ప్రకాశంలోని 5 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు చలో మార్కాపురం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశామని, కళాశాలలను పూర్తి చేశామని, మరికొన్ని 50% పూర్తి చేశామని, అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు చేస్తూ తమ నాయకులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయడం దారుణమని, దీంతో పేద ప్రజలకు మెడికల్ సదుపాయం పొందడం ఖరీదుగా మారుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ అధ్యయనంలోనే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతిలో గురువారం రాత్రి పోకిరీలు రెచ్చిపోయారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద 6 యువకులు మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతురిని వేధించారు. దీంతో స్థానికులు ముగ్గురిని పట్టుకుని చావబాదగా మరో 3 పరారయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు కదా, ఎందుకు మరి చేస్తారు ఇట్లా? తిరుపతిలో పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తారు కదరా మీరు. ఏం మనుషులరా మీరు? దీన్ని కొట్టారా? కావాలి నేను గుణపడని చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. కడప జిల్లా అట్లూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వస్థ నారీ స్వస్థ పరివార్ కార్యక్రమం నందు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ దాసరి సుధా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతుందన్నారు. చెప్పండి మా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఏలూరు నగరంలోని మెడికల్ కాలేజీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు నష్టపోతారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీలు సేఫ్ లెవెల్ క్లోజర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎక్కడా కూడా పీపీ విధానం లేదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు డిపార్ట్మెంట్ అంతుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యమాలు అనచాలు చూసినా ప్రజలు గమనిస్తారు. ప్రజలకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో ఉన్న శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన వితరణ చేశారు. ఈ అన్న సంతర్పణలో 2000 మందికి పైగా స్వామివారి ప్రసాదం స్వీకరించారు. గ్రామానికి చెందిన మహిళా భక్తులు స్వయంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కమ్యూనిటీ పెద్దలు పాల్గొన్నారు. గణపతి పప్ప బోలో గణేష్ మహారాజ్ కి రైట్. గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్ప. శ్రీశైలం దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రమేష్ నాయుడిని చైర్మన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఆలయ దర్శనార్థం వచ్చిన రమేష్ నాయుడికి ఆలయ మర్యాదలతో పిఆర్ఓ శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సాగర స్వాగతం పలికారు. అనంతరం రమేష్ నాయుడు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ టీం అరవింద్ రెడ్డి, మెడికల్ షాప్ వెంకటేశ్వర్లు పలువురు కలిసి స్వామి అమ్మవార్లకు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి చైర్మన్ గా కూటమి ప్రభుత్వం నియమించడం శ్రీ స్వామి అమ్మవార్ల కృపగా భావిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం
అడుగుజాడల్లో అడుగులు వేస్తానని దేవస్థానంలో భక్తులకు కావలసిన ఏర్పాట్లు, స్వామి అమ్మవార్ల దర్శనాలు సజావుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా భక్తుల సేవలో దేవస్థానం అభివృద్ధికై పనిచేస్తారని నూతన చైర్మన్ రమేష్ నాయుడు మీడియాకు వెల్లడించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు నాయకులతో కలిసి కార్మికులు క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వేతనాల తగ్గింపు చేసేలా జీవో నెంబర్ 64/527 ఉపసంహరించుకోవాలని, కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, హాస్టల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే వర్కర్లు, అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్లు 8 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాం. మా జీతాలు తగ్గించేదానికి డైలీ వేజ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ 64 జీవోని, అవుట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ జీవో 527ని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆ 2 జీవోల్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డైలీ వేజ్ వర్కర్లకు 6 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు 10 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. డైలీ వేజ్ వర్కర్లకి జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం 6 నెలల జీతాలు చెల్లించాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 చెల్లించాలి. ఇవాళ జీవో 64 వల్ల డైలీ వేజ్ వర్కర్ల జీతం 26,800 నుంచి 11,700కి తగ్గిపోతుంది. కాంగ్రెస్ కు ఓటేసింది జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామంటే ఓట్లేసాం. ఇవాళ గెలిచినాక జీతాలు తగ్గించే జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ అమలు చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటేనా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఒకటేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే గిరిజన కార్మికులు నోటికాడ భోగుంజుకుంటుంటే గిరిజన ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం సరైనది కాదు. మీరు స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ముందు ఇల్లందులో ధర్నా చేస్తున్నాం. వారు స్పందించి మంత్రి గారితో, ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో ప్రమాద బాధితుడికి అండగా ఉంటామని అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రావు భరోసానిచ్చారు. చల్లపల్లి నారాయణరావు నగర్ ఎస్టీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు కుంభా సునీత కుమారుడు రవితేజ అనే 23 ఏళ్ల యువకుడికి వివాహమై భార్య, ఏడాదిలోపు కుమారుడు ఉన్నారు. రవితేజ ఆటో నడుపుకుని జీవిస్తూ ఏడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతని వైద్యం కోసం చల్లపల్లి మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకుని విరాళాలు వేసుకుని 20,000 ఆర్థిక సహాయం శుక్రవారం వెంకట్రావు చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. స్థితిలో మంచాన ఉంటే మన జనసేన పార్టీ తరఫున ఆయనకి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మన పొడవడం జరిగింది. 20,000 రూపాయలు ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. మన రాజాబాబు చేతుల మీదుగా ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని మన జనసేన పార్టీ తరఫున ఆ భగవంతుని పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. మరి చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో కుంభా రవితేజ అన్న అతను యాక్సిడెంట్ వల్ల తన అవయవాలన్నీ కూడా స్పర్శ కోల్పోయి మంచానికి పరిమితమైన పరిస్థితి. వాళ్ళ తల్లి మా పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, ఆవిడకి కూడా మేమందరం కూడా మాటిచ్చాము, ఇదే ఒకటి చేస్తాము అని. హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు ట్రీట్మెంట్ విధి విధానాలు ఏంటో తెలిస్తే కన్నా ఫిజియోథెరపీ చేయించాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడాం. అయితే ఫిజియోథెరపీ కంటే కూడా ఇంకా ఏమన్నా ఆపరేషన్స్ అలాంటి అవసరం అవుతాయేమోనని తెలుసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు సోదరులందరూ జన సైనికులందరూ కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వారికి కుటుంబ పోషణ అవడం జరిగింది. మరి రాజాబాబు గారు కూడా వచ్చి భరోసా ఇచ్చారు. తన వైపు కూడా హాస్పిటల్ చేయించుకుని ఒకసారి వివరాలు సేకరించి ఎలా చేయాలి ట్రీట్మెంట్ అనే విషయాలు చెప్పితే అందరం కూడా ఆయనకి మరి ఇంకో రకంగా సహాయం చేయడానికి అందరం కూడా సహాయపడతామని చెప్తున్న సందర్భం తెలియజేసుకుంటూ, అలాగే కేవలం దాతలు ఉన్నా కూడా ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పే సందర్భంగా కోరుకుంటున్నామండి. కాబట్టి అందులో కూడా అతనికి చిన్న వయసు అవ్వడమును, అందులోనూ 1 సంవత్సరంన్నర బాబు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి దాతలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకి సహాయం చేసి ఆయనకి మరింత భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చల్లపల్లి పంచాయతీ ఇక్కడ ఎస్టీ గ్రామంలో కుంభా రవితేజ అని ఇటీవల ఆటో యాక్సిడెంట్లో ఆటో ప్రమాదం జరిగి తనకి నరాలకి దెబ్బ తగిలి ఈరోజు తన చేతులు, కాలు 2 కూడా
ఎటువంటి పని చేసుకోకుండా మంచాన్న ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతూ కేవలం 23 సంవత్సరాల వయసున్న కుర్రాడు, సంవత్సరం పిల్లోడు, అటువంటి వ్యక్తి ఈ రోజున మంచాన పడటం, ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ చూసి ఈ రోజున జన సైనికులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఆపదగా అండగా నిలబడాలని చెప్పి వారు ఇచ్చిన సందేశాన్ని వారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా కొంత 20,000 రూపాయల వరకు డబ్బును కూడా పోగేసుకొని ఈరోజు మీరు ఇక్కడ ఇవ్వటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా రవితేజ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఒకసారి, ఎందుకంటే తను ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు కానీ ఏది కూడా పెట్టుకునే పరిస్థితి లేక ఈ రోజున వారు చూపించుకున్న పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఈ రోజున మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నాము. తర్వాత ఏది అవసరమన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయించవచ్చో అది తప్పకుండా చేయించి మళ్ళీ మామూలు వ్యక్తి అయ్యే విధంగా దానికి ట్రీట్మెంట్ ఏం కావాలో అవన్నీ కూడా చూపించుకోమని వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నాం. ఇందాకే చెప్తున్నారు వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు. అలా రోజు కష్టపడితే కానీ గడవని కుటుంబం, అటువంటి కుటుంబం ఈ రోజున వాళ్ళ అబ్బాయికి అట్లా జరగటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పార్వతీపురం కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం, విద్యార్థులకు ఏ కష్టాలు కూడా ఉండవు, వారికి అండగా నేనుంటానని హామీ ఇచ్చిన నారా లోకేష్ అవి అమలుపరచకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. నా పేరు బి రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తూ ఉంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏమంటే విద్యా దీవెన ప్రతి ఒక్క విద్యార్థికి అందజేస్తాం 15,000 అని చెప్పారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు మీ పిల్లల కాలేజీకి పంపించండి, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మొత్తం కూడా విడుదల చేస్తామన్నారు. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలు ఇక్కడ పార్వతీపురం జిల్లాలో కూడా కురుపం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ ఇంతవరకు కూడా పూర్తయ్యే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు. అక్టోబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంట విషయం గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన 5 నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంకు బండిగా తీర్చిదిద్దారు. కాబట్టి ఈ నెల 26న ప్రారంభమయ్యే బతుకమ్మ కుంట, బతుకమ్మ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు. కానీ గత 35 ఏళ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు. కేసీఆర్ కలిశాను, కవిత అందరు చెప్పిన ఎవరు చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే 5 నెలల లోపట తయారైపోయింది. రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడు. 5 గంటల వరకు అందరు రావాలి, బతుకమ్మ తీసుకొని రావాలి, అందరూ ఆడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటి దోపిడీకి చెక్ పెడదాం, సంతకాల సేకరణ ప్రారంభించిన ప్రియాంక గాంధీ. ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి, డిప్యూటీ సీఎం.
ఏపీ అసెంబ్లీ షెడ్యూల్లో మార్పులు ఈ నెల 27 వరకు కొనసాగనున్న సమావేశాలు. ఫైళ్ల దగ్ధం కేసు సిఐడి పోలీసుల అదుపులో మదనపల్లి పూర్వ ఆర్డీఓ. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 న్యూస్.